హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార కాకుండా ఇవాళ డిఫరెంట్గా మామిడికాయ పులిహార చూస్తాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు, ఇంగువ, పసుపు, ఉప్పు, తాలింపు దినుసులు మరియు మామిడికాయలు, ఆయిల్ అండ్ ఉడికించుకున్న అన్నం. మమ్మీ మామిడికాయ పులిహారకి మామిడికాయని ముందుగా శుభ్రంగా కడిగి తురుము తీసుకోవాలి. ఇలా నీట్గా పీల్ చేసుకోవాలా? అవునా? కాయ మెత్తగా ఉన్నప్పుడు చేసుకోవచ్చా? కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. మామిడికాయలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది. ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి. తర్వాత ఇలా తురుముకోవాలి. మనం తురుముకున్న దాంట్లో సాల్ట్ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్, లైక్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిపప్పు ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. దీంతో పాటుగా ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి స్లైసెస్, శనక్కాయ పప్పులు, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు కూడా వేయాలి. పసుపు కూడా మనకి ఫ్లేవర్ అంతా పట్టాక మనం తురుముకున్న మామిడికాయ తురుము ఈ ప్యాన్లో వేసి జస్ట్ ఒక 1 to 2 minutes స్టిర్ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లైట్గా పోయేంత వరకు. తర్వాత ఇది తీసుకెళ్ళి అన్నంలో కలుపుకుంటే అంతే, మామిడికాయ పులిహార రెడీ. లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి మనం పైన కొత్తిమీర వేసుకున్నాం. మామిడికాయ పులిహారకి కొలత ఏమన్నా ఉందా మమ్మీ స్పెసిఫిక్గా? ఏం లేదు లిక్కి, డబ్బా అన్నకి ఒక మ్యాంగో సరిపోతుంది. మ్యాంగో పులుపుని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా, బ్యాచిలర్స్కి కూడా రెసిపీ అనేది. అవునా? అన్నం వండేలో మ్యాంగో తురుముకొని తాలింపు వేసుకుంటే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చింతపండు పులిహోర అయితే కొంచెం టైం ప్రాసెస్. అలాగే మమ్మీ, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తా. నీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కాబట్టి వెంటనే నేను తినేస్తాను. చూడు నా సాల్ట్ సరిపోయిందో లేదో ఆబట్టు. తెలిసిందే కదండి, అమ్మ కూతుర్ల కన్వర్జేషన్స్ నెవర్ ఎండింగ్ అని. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.